విజయవాడ నగరం అంటే రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం. ఇక్కడ శాంతి భద్రతల పరిరక్షణ అంటే సవాల్తో కూడుకున్న అంశమే. అయితే అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతికత సాయంతో ఈ సవాల్ని అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు. పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు, డ్రోన్లను ఏర్పాటు చేసి నేరాలను నియంత్రిస్తున్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేకంగా శిబిరాలు నిర్వహిస్తూ డిజిటల్ అరెస్ట్, పెట్టుబడి మోసాలను తగ్గించేందుకు కృషి చేస్తున్నారు. కృత్రిమ మేధ పరిజ్ఞానంపై సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. ఈ చర్యలన్నింటినీ ముందుండి అమలు చేస్తున్న ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు డ్రోన్స్కి సంబంధించి చాలా వినూత్నంగా మీరు వినియోగిస్తూ ఉన్నారు. మహిళా డ్రోన్ పైలట్లను కూడా తయారు చేసి పంపిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గాంజా, ఇసుక ఇటువంటి నేరస్తుల మీద కూడా అక్రమ రవాణా జరగకుండా, వినియోగం జరగకుండా చూస్తూ ఉన్నారు. ఇది ఎట్లాగా డ్రోన్స్ ద్వారా ఏ విధంగా? డ్రోన్స్ మనం ఏం చేసామంటే మనం మళ్ళీ ఐ హ్యావ్ 28 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్. ఈ 28 పోలీస్ స్టేషన్స్లో 28 డ్రోన్స్ అనేది ఇది కూడా దాతలే. మళ్ళీ ఇది ఇంట్లో మనకు ప్రభుత్వం నుంచి మనకు వి కాంట్ వెయిట్. నేను ఐ బిలీవ్ ఇన్ స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈరోజు అనుకుంటే రేపటికి అయిపోవాలి, లేదంటే 3-4 డేస్కి అయిపోవాలి. అంతేగాని 3-4 సంవత్సరాలకి ఎప్పుడు అవుతుందంటే అవుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఈరోజు కాకపోతే రేపు అవుతుంది. సో ఎంత ఫాస్ట్గా మనం ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే నేను 28 పోలీస్ స్టేషన్స్కి 28 డ్రోన్స్ ఇప్పించాము. 28 డ్రోన్స్ ఇప్పించిన తర్వాత వాళ్ళకి వల్నరబుల్ ప్లేసెస్ జియో ట్యాగ్ చేయమన్నాం. సో వల్నరబుల్ ప్లేస్ ఏంటి? ఉదాహరణకి మనకు ఈవ్ టీజింగ్ ప్లేసెస్. ఈవ్ టీజింగ్ ప్లేస్ జియో రెఫరెన్స్ అని తీయండి. స్కూల్స్ పోతాయి, స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్కి మార్నింగ్ 8 నుంచి 9 మధ్యలో ఆడపిల్లలు వస్తారు. ఈవ్ టీజింగ్ అప్పుడు జరుగుతుంది. సో బిట్వీన్ 8 and 9 డ్రోన్ విల్ ఫ్లై. ఈవ్ టీజింగ్ డ్రోన్, ఈవ్ టీజింగ్ బీట్. సో డ్రోన్ బీట్. సో దానికి వే పాయింట్స్ అన్నీ నేను ఫిక్స్డ్ పాయింట్స్ అన్నీ ఫిక్స్ చేసి ఉంటాను. అని క్లిక్ డ్రోన్ విల్ గో పెట్రోల్ అండ్ కమ్ బ్యాక్. కొన్ని పాయింట్స్ రీచ్ కాలేని పాయింట్స్, ఉదాహరణకి మన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళు ఏం చేస్తారు, ఆ రివర్లో వాడు ప్యాకాడ్ ఆడుతుంటాడు, లేదంటే భవానీ ఐలాండ్స్లో ప్యాకాడ్ ఆడుతుంటాడు. భవానీ ఐలాండ్స్ మనం రోజు పోలేగా. ఒక డ్రోన్ పంపించి భవానీ ఐలాండ్స్ ఒకసారి చూసుకొని వచ్చేస్తే ఒక భయం ఉంటుంది. ఈ మధ్యన ఒక 3-4 గ్యాంబ్లింగ్ కేసెస్ కూడా మనం పట్టుకోవడం జరిగింది. ఇలాగా వినూత్నంగా ఆలోచిస్తూ మనం ముందుకు పోవాలి. తర్వాత ప్రతిసారి రివర్లో తీయడం కష్టం కదా. సో డ్రోన్ పంపిస్తే డ్రోన్ అలాగా చూసుకొని వేసేసి మన దగ్గరకు వస్తుంది. అదేవిధంగా పైన కొండ ఉంది, కొండ మీదకి ప్రతిసారి పోలేం కదా. కొండ మీద గ్యాంబ్లింగ్ నడుస్తుంటుంది. సో గుణదల మేరీమాత కొండ, వి కాంట్ గో. సో ఒకసారి డ్రోన్ వేసేసి అలా పెట్రోల్ చేసి వస్తుంది. ఇప్పుడు వీవీఐపీలు వచ్చినప్పుడు చాలా ట్రాఫిక్కి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నగరవాసులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనిని అరికట్టేందుకు ఏ విధంగా మీరు ఈ టెక్నాలజీని ఉపయోగించి ఈ నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు మీరు ప్లాన్ చేస్తున్నారు? ఎట్లా జరుగుతుంది? గ్రీన్ ఛానల్ హోల్డింగ్ టైం అని ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాము. అందులో ముఖ్యంగా మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అనేది కెమెరాస్ ఉపయోగిస్తున్నాము. కెమెరా ఉంటుంది, బ్యాక్ ఎండ్లో ఆ కెమెరా ఫీడ్ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ వేసాము. గ్రీన్ ఛానల్ హోల్డింగ్ టైం ఒక జంక్షన్లో గౌరవ ముఖ్యమంత్రి గారు లేదంటే గౌరవ గవర్నర్ గారు పోతున్నప్పుడు ఎంతసేపు ఇది హోల్డ్ చేస్తున్నాము, ఒక జంక్షన్ ఎంతసేపు హోల్డ్ చేస్తాం అనేది ఆటోమేటిక్గా వీ షుడ్ గెట్ ఏ డాష్ బోర్డ్ మీద వీ షుడ్ గెట్ డేటా. సో అది చేస్తున్నాము. ఆల్మోస్ట్ అయిపోయింది. అది మేబీ అనదర్ 10-15 days వీ విల్ లాంచ్ దట్ ఏ అప్లికేషన్. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి ప్రతి సందర్భంలో చెప్తారు నాకు ట్రాఫిక్ ఆపొద్దని. బట్ హీఈస్ Z+ కేటగిరీ. మా రెస్పాన్సిబిలిటీ, ఆయన భద్రత కూడా మాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీ నీడ్ టు బ్యాలెన్స్ ఇట్ చేస్తున్నాను. ఇప్పుడు అస్త్రం అనే యాప్ని ఒకటి తీసుకువచ్చారు. సో అస్త్రం ఈజ్ ఆల్సో కరెక్ట్. అస్త్రం కూడా ఇట్స్ ఆల్సో అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. దాన్ని ఉపయోగించుకునేసి మనం ఏం చేస్తున్నాము, టోటల్ కంజెషన్ లెన్స్ రియల్ టైంలో మనం మెజర్ చేస్తున్నాము. మెజర్ చేసి ఆ కంజెషన్ లెన్స్ బేస్ చేసుకునేసి నేను ఐఎమ్ ఎవాల్యుయేటింగ్ మై ఆఫీసర్స్. దాన్ని బేస్ చేసుకునేసి కొన్ని ఇంటర్వెన్షన్స్ తీసుకున్నాము. దాన్ని బేస్ చేసుకుని లెగసీ డేటా బేసెస్ తీసుకొని అనలైజ్ చేసి దాంట్లో ఇంటర్వెన్షన్స్ నడిపి మనం తగ్గిస్తున్నాం. ఆ విధంగా చేయడం వల్ల మన కంజెషన్ లెంత్, యావరేజ్ కంజెషన్ లెంత్ అక్టోబర్ నెలలో 112 ఉంటే మొన్న 68 కిలోమీటర్లకి 68 కిలోమీటర్ తేగలి. ఈ గాంజా,
ఇసుక అక్రమ రవాణా పైన వాళ్ళని నిందితుల్ని పట్టుకోవటానికి ఇవి తగ్గటానికి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎట్లా ఉపయోగిస్తున్నారు, ఏం చేస్తున్నారు? నేను ఇందాక చెప్పాను, ఒకటి పర్సెప్షన్ మేనేజ్మెంట్, ఒకటి డ్రోన్స్ పంపించడం, ఒకటి రెండోది ప్యాపిలోన్ ఫింగర్ ప్రింట్స్ స్కానర్స్, దాన్నే మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ అంటారు. ఇందాక నేను చెప్పాను, మొత్తం డేటాబేస్ అంతా పట్టుకొని మొత్తం కలెక్ట్ చేసాం. వీఆర్ కంపేరింగ్, వీ హ్యావ్ ఫెడ్ ఇన్ టు ద డేటాబేస్. ఆ డేటాబేస్లో నేరస్ట్ కనిపిస్తే ఫింగర్ ప్రింట్ తీసుకోవడం. సో ఇది బాగా పనిచేస్తూ ఉంది. తర్వాత విజిబుల్ పోలీసింగ్ అనేది బాగానే పనిచేస్తూ ఉంది. ఇప్పటి వరకు పోలీసింగ్లో సాంప్రదాయబద్ధంగా ఈ కేసు దర్యాప్తు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఈ టెక్నాలజీని మీరు అందుబాటులోకి తీసుకురావాలన్నా, అమలు చేయాలన్నా సిబ్బందికి దాని మీద ఒక అవగాహన అనేది ఖచ్చితంగా అవసరం. ఏ విధంగా సిబ్బందికి మీరు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు, ఏ రకంగా శిక్షణ ఇస్తున్నారు? ఇప్పుడు CDRs అంటారు, మీకు అందరూ తెలుసు, కాల్డ్ డేటా రికార్డ్స్. సో CDR అనలైజేషన్, అనలైజ్ చేసి ఒక క్లూ తీయడము. IPDR అనలైజ్ చేసి ఒక క్లూ, దానికి కొన్ని టూల్స్ కావాలా, కొంత సాంకేతిక పరిజ్ఞానం కావాలా, కొంత లైక్ SQL లాంగ్వేజ్, ఎక్సెల్ షీట్స్ దాని మీద అవగాహన ఉండాలా, కొంత తెలివి ఉండాలా, అంటే లాజికల్ బ్రెయిన్ ఉండాలా. సో ఇవన్నీ కొంత ఓపిక ఉండాలి. సో ఇవన్నీ ఉండాలంటే మనకు ప్లస్ వాడికి అవసరమైన ఈరోజు కంట్రోల్-S అనే ఒక సంస్థ 50 ల్యాప్టాప్స్ వాళ్ళు డొనేట్ చేశారు. 50 ల్యాప్టాప్స్ గివెన్ ఇట్ కానిస్టేబుల్స్, ఎందుకంటే కానిస్టేబుల్ ఇంట్లో కూర్చొనేసి చేస్తాడు. సో వానికి ఒక ల్యాప్టాప్ ఇస్తే వానికి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టే టైం ఉంటుంది. టెక్నాలజీ ఒకవైపున చేస్తున్నాము. తర్వాత ఫ్యూచర్ ఇంకా మీరు ఒక 2-3 ఇయర్స్ తర్వాత అసలు పోలీసింగ్ డెఫినేషన్ మారిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది విపరీతంగా వచ్చేస్తూ ఉంది. సో దాని వినియోగం విపరీతంగా జరుగుతూ ఉంది. పోలీస్ శాఖ కూడా, ముఖ్యంగా ఏపీ పోలీస్ కూడా దాని మీద గట్టిగా వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. సార్, ఇప్పుడు మీరు ఈ ట్రాఫిక్లో వినియోగిస్తూ ఉన్నారు. దీంతోపాటు అసలు ఈ సిబ్బందికి ఆన్లైన్లో శిక్షణ ఇవ్వటం కానీ, వేటి ద్వారా ఆన్లైన్లో శిక్షణ, ఎట్లాంటి కోర్సులు ఇస్తుంది? సో అంటే మనము సాంప్రదాయబద్ధంగా అంత ముందు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి పోయి నేర్చుకోవడం అనేది అది నెమ్మదిగా అది పోతూ ఉంది. సో వర్చువల్ పోలీస్ అకాడమీ అనేది ఒక కాన్సెప్ట్ మనం ముందుకు వస్తాం. అందులో సైట్ ట్రైన్ అనే ఒక NCRB సైట్ పోర్టల్ ఉంది. సైట్ ట్రైన్లో లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, యూ కెన్ లెర్న్ థింగ్స్. సో దాని మీద కోర్సెస్ చేయడానికి మనము వీళ్ళని మోటివేట్ చేస్తున్నాము. కానిస్టేబుల్స్ అందరూ మోటివేట్ చేస్తున్నాం కొన్ని కోర్సెస్ చేయడం. అదేవిధంగా ఐగాట్ కర్మయోగి అని ఉంది. సో అందులో కూడా కొన్ని కోర్సెస్ చేయడానికి వారిని మోటివేట్ చేస్తున్నాము. ఇలాగా కొంత ట్రైనింగ్ అనేది ఇది ప్రొఫెషన్లో ఒక భాగము అన్న టైప్లో మనము వారిని ఉత్తేజపరుతూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాన్ని చేస్తున్నాము. సైబర్ క్రైమ్లు ఇప్పుడు దేశాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. అమాయకుల నుంచి లక్షల రూపాయల నగదుని చాలా సులువుగా దోచేస్తూ ఉన్నారు. ఇటీవల డిజిటల్ అరెస్టు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఇలా రకరకాల పద్ధతుల్లో ఈ నేరాలను ఆపటానికి, అవగాహన కల్పించటానికి ఏ విధంగా మీరు వీటిల్లో మీరు ముందుకెళ్తూ? సో దీనికి లాంగ్ టర్మ్ ప్లాన్ ఉండాలా, జనరలైజ్డ్ అవేర్నెస్ క్యాంపెయినింగ్. సో అది అంటే ప్రజల్లో సైబర్ నేరాల పట్ల ఒక జనరలైజ్డ్ అవగాహన వెళ్ళిపోవాలి, అదొకటి. తర్వాత టార్గెట్ ఓరియంటెడ్ అవేర్నెస్. టార్గెట్ గ్రూప్ వాడికి తెలుసు, వాడు క్రిమినల్ యొక్క టార్గెట్ ఎవరు అనేది గుర్తించి, ఆ టార్గెట్ గ్రూప్ను గుర్తించి ఆ టార్గెట్ గ్రూప్ దగ్గరికి వెళ్ళేసి అవేర్నెస్ క్రియేట్ చేయడం. 2 విధాలుగా ఉంది. ఇంకోటి వచ్చేసి టార్గెట్ బేస్డ్. ఈ మధ్యన డిజిటల్ అరెస్ట్ మీద నేను బ్యాంకర్స్ని పిలిపించి వాళ్ళతో మాట్లాడడము, ఖచ్చితంగా నువ్వు ఈ నేరము నువ్వే ఆపగలవు, సో నీ మీదే బాధ్యత ఉంది అనేసి అతన్ని మోటివేట్ చేసి అతనికి ఇన్పుట్స్ ఇచ్చేసేసి అతనితో పనిచేయించడం. ఇలాగా మనకు స్ట్రాటజికల్గా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. పోలీసింగ్లో భవిష్యత్తులో ఏఐని ఇంట్రడ్యూస్ చేయబోతూ ఉన్నారు. ఏఐ శాసిస్తుంది. అదేవిధంగా పోలీసింగ్ని మరింత బలోపేతం చేయటానికి ఏఐ ఉపయోగపడుతుంది అని రాజశేఖర్ బాబు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ నరేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.